అయితే చట్టం ఎవరికి చుట్టం కాదు. నిన్న మధురై హైకోర్టు ఒక 9 మంది పోలీసులకు ఉరిశిక్ష చేసింది. ఏది పోలీసులకు ఉరిశిక్ష చేయడం అని అనుకుంటారా? ఏం కాదండి. లాక్డౌన్ టైంలో ఇద్దరు తండ్రి కొడుకులు మొబైల్ షాప్ నడుపుతుంటే వాళ్ళు 1 గంట లేట్ అయిందని చెప్పి అన్యాయంగా తండ్రిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేస్తే కొడుకు వచ్చి అడిగిన మన నాన్నని ఎందుకు వేశారు, అది ఏంది అని ఇది అని అడిగితే ఆయన కూడా కొడుకుని కూడా తీసుకొని లాక్డౌన్లో వేసి కొట్టి రాత్రి 11 కొట్టి ఎలా కొట్టారంటే వాళ్ళు కొడుతుంటే రక్తం వెళ్ళి గోళ్ళ మీద పడేటట్టు కొట్టారన్నమాట. అంత కొట్టి అంత ఇదైపోయి వాళ్ళు మళ్ళీ జడ్జి దగ్గర తీసుకెళ్ళకుండానే వీళ్ళకి మళ్ళీ మాకు టైం కావాలి అని చెప్పి జడ్జి కూడా లాక్డౌన్ టైం సరే అని చెప్పేసి వాళ్ళు టైం ఇచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి మన జైలుకి తీసుకెళ్తే వాళ్ళకి చనిపోయారు. అప్పుడు చాలా ప్రపంచం చెప్పి అన్యాయం చేశారు. వాళ్ళకి ఇప్పుడు న్యాయం చేస్తుంది. ఎందుకంటే ఇద్దరిని అన్యాయంగా చంపేసి 10 మందిలో ఒక ఆల్రెడీ లాక్డౌన్ టైంలో చనిపోయారు. 9 మంది పోలీసులకు శిక్ష పడ్డారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే అన్యాయంగా కానీ అధికారం ఉంది కదా అని చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది. మీకు ఎప్పుడైనా సరే న్యాయబద్ధంగానే చేయాలి. అన్యాయంగా ఎవరికైనా చేశారని ఈ గతి మీకు పడుతుంది. ఎవరైనా గుర్తించుకోండి. మీరు అధికారంలో ఉన్న కూడా 5 సంవత్సరాలు ఉంటారు. దాని తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు. ఈ టైం మీకు వస్తుంది. ఎప్పుడైనా సరే ప్రజలకు న్యాయం చేసేటట్టే చూడాలి. మీరు పోలీస్ అయితే మీరు ప్రజల పక్షానే ఉండాలి. అంతేగాని అన్యాయంగా వాళ్ళని కొట్టి హింసించి నాది నడుస్తుందంటే ఈ గతి మీకు కూడా పడుతుంది. గుర్తించుకోండి. ప్రతి ఒక్కరు ఎప్పుడైనా సరే ప్రజల పక్షాన ఉండాలి. ప్రజల పక్షాన నిలబడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.